ఒంటరిగా ఉండాలనుకున్నవారు అహంకారులేం కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమను, విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోరవారై ఉంటారు. నీది అనుకుంటే వదలకు, పట్టుదలతో ప్రేమతో సాధించు. వద్దనుకుంటే ఆలోచించకు, చిరునవ్వుతో తిరస్కరించు. అది వస్తువైన, స్నేహమైన, బంధమైన, లక్ష్యమైన ఏదైనా సరే. ప్రతి కళ్ళు మనం బాగుపడితే చూడాలి అని అనుకోవు. కొందరి కళ్ళు మన పతనాన్ని, నాశనాన్ని కూడా కోరుకుంటాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రతిదీ నాకు నచ్చినట్లే జరగాలి, నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఎదుటివారి మనసును, మాటను అర్థం చేసుకుంటేనే ఎదుటివారి మనసులో నువ్వు స్థానాన్ని పొందగలవు. ఎప్పుడైనా గమనించారా? నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే అయిపోతుంది. అదే నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దగానే కనిపిస్తుంది. కాదంటారా? భవిష్యత్తు బాగుండాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సింది ఉంది. ఈరోజు పలుకుబడి ఉందని తప్పులు చేయకు, మాటలతో బాధ పెట్టకు, మనసులను గాయపరచకు. బాగా గుర్తుపెట్టుకో, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. అది మనం ఇచ్చిన దాన్ని తిరిగి మనకు ఇవ్వకుండా అస్సలు వెళ్ళదు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమవుతుంది. వ్యక్తులతో సమస్యలు ఉంటే ధైర్యంగా నిలబడి పోరాడండి. మీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోండి. అర్థమైందనుకుంటా. నమ్మకం అనేది మనిషి మీద ఉండాలి, కానీ ఎదుటివారి చెప్పే చెప్పుడు మాటల మీద కాదు. గుర్తుంచుకోండి, నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు పొగిడారని పెరగదు, అలాగే ఒకరు తిట్టారని తగ్గదు. చింతించకండి. కాలం పరిచయం చేసిన మనుషులు అబద్ధం కావచ్చు, వారి చేత నేర్చుకున్న గుణపాఠాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. నువ్వు నమ్మినా నమ్ముకున్నా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఒక అవసరానివి మాత్రమే.